ఈరోజైతే మనము 2 దేవస్థానాలు ఆల్రెడీ ముగించుకొని మన 3 రోజుల ట్రిప్లో మైసూరు ట్రిప్లో 2 దేవస్థానాలు ఆల్రెడీ ముగించేసుకొని ఇప్పుడైతే 3వ దేవస్థానమైన భూ వరాహస్వామి దేవస్థానానికి అయితే బయలుదేరామన్నమాట. మధ్యలో ఇలా మంచి మంచి చేమంతి చెట్లు, చక్కటి తోటలు, ఆహ్లాదకరమైన వాతావరణం ఉండటం వల్ల ఒక్క నిమిషం అలా ఆగేసేసి ఆ తర్వాత అయితే దేవస్థానానికి మనమైతే వరాహస్వామి దేవస్థానం దగ్గరికి రానే వచ్చేసామండి. చాలా ఆహ్లాదకరమైన వాతావరణంలో ఎంతో అద్భుతమైన ఈ దేవస్థానం చూడాలని నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. అలాగే ఈ దేవస్థానానికి ఎంతో ప్రాముఖ్యమైన చరిత్ర ఉందండి. ఇక్కడికి వచ్చి నమస్కారం చేసుకొని స్వామిని కోరుకుంటే ఇప్పటి వరకు ఇంటి కళ నెరవేరలేదు అని ఎవ్వరూ చెప్పలేదు తెలుసా. ఇక్కడికి వచ్చి చక్కగా స్వామివారిని దర్శించుకుంటే మీ ఇంటి కళ ఖచ్చితంగా నెరవేరుతుందని ఇక్కడ భక్తుల విశ్వాసము. ఈ ఆలయం మైసూరుకి దగ్గరలో హేమావతి నది ఒడ్డున ఆహ్లాదకరమైన వాతావరణంలో అద్భుతంగా ఉంది. ఈ నది చూశారు కదా, ఎంత బాగుందో చూడండి. ఈ నది చక్కగా మనకి టెంపుల్కి పక్కనే ఉంటుందన్నమాట. ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణంలో చాలా చాలా బాగుంటుంది ఈ టెంపుల్ అయితే. అండ్ ఇక్కడి నుంచి వచ్చేసి మనం టెంపుల్ లోపలికి నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు పూజకు కావలసిన సామాన్ అంతా కూడా చక్కగా మనకి ఇక్కడే దొరుకుతుంది. అండ్ ఇక్కడ మెయిన్గా మనం చేయాల్సింది ఏంటి అంటే భూవరాహస్వామి దగ్గర మనము ఒక ఇటుక కానీ లేకపోతే మట్టి కానీ తీసుకొని వెళ్ళి పూజ చేయించుకోవాలనుకుంటే మీకు ఇక్కడ పూజ సామాన్ అమ్ముతున్నారు కదండి, అక్కడే మీకు ఇటుక పెళ్ళలు అలాగే మట్టికి ఒక కవర్ ఇస్తారు. ఆ మట్టి మాత్రం మనం దేవస్థానం ఆవరణలో తీసుకొని లోపల ఉంటుందన్నమాట ఒక ప్లేస్లో మట్టి, అది తీసుకొని వెళ్తే స్వామివారి దగ్గర పెట్టి పూజ చేసి మనకైతే ఆ మట్టిని ఇస్తారనమాట. సరే, ఎనీవే మనమైతే టెంపుల్ దగ్గరికి వెళ్తున్నాం. చూస్తున్నారు కదండి, ఈ ఆలయం ఏమి చిన్న ఆలయం కాదు. 2500 సంవత్సరాల నాటి చరిత్ర కలిగిన ఆలయము. ఇప్పుడంతా మళ్ళీ చక్కగా పెద్దగా కడుతున్నారనమాట. హాయ్ ఫ్రెండ్స్, సో ఈరోజు మన ట్రిప్లో ఫస్ట్ వచ్చేసి రంగనాథ స్వామి టెంపుల్ అయిపోయింది, సెకండ్ వేణుగోపాల స్వామి టెంపుల్ అయిపోయింది. ఇప్పుడు మూడోది వచ్చేసి భూ వరాహస్వామి భూ నరసింహస్వామి దేవస్థానానికి అయితే వచ్చాము. ఇది కూడా వచ్చేసేసి మనకి మండ్యా డిస్టిక్లో ఉంటుందన్నమాట. సో ఇక్కడ ఏంటి అంటే ఇక్కడికి వచ్చి నమస్కారం చేసుకొని వెళ్ళిన వాళ్ళకైతే ఖచ్చితంగా ఇల్లు భూమి అనేది దక్కుతుంది అనేది చాలా చాలా నమ్మకం. అండ్ ఈ టెంపుల్కి కూడా చాలా హిస్టరీ అయితే ఉందన్నమాట. అండ్ ఇక్కడ వచ్చేసేసి మనకి ఇటుక పూజ చేస్తారంటే ఇక్కడ ఇటుక అమ్ముతూ ఉంటారనమాట. ఆ ఇటుకని తీసుకొని మనము పూజ చేయించుకొని ఆ ఇటుక తీసుకెళ్ళి మనము కట్టుకుంటున్న ఇంటి దగ్గరైనా కట్టొచ్చు, లేదా ఇల్లు కొనుక్కోవాలనుకున్న ఆశ మనకున్నా కూడా మనమైతే గనక ఇటుక తీసుకొని వెళ్ళి ఇంట్లో పెట్టుకొని ఈశాన్యములలో దేవుడి గదిలో పెట్టుకొని పూజ చేసుకోవచ్చు అనమాట. ఎప్పటి నుంచో కూడా ఇంటి కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకైతే గనక ఇక్కడికి వచ్చి పూజ చేయించుకొని ఇటుక తీసుకొని వెళ్ళిన వాళ్ళకి ఖచ్చితంగా ఇంటి కళ అయితే నెరవేరుతుంది అని చాలా నమ్మకము. అలాగే మట్టి కూడా, అంటే ఈ దేవస్థానం దగ్గర ఉన్న మట్టిని కూడా ఏంటంటే పూజలో పెడతారనమాట. అది పెట్టి పూజలో పెట్టి మనకి ఇస్తారు. అదేంటంటే మనం సంవత్సరం పాటు ఇంట్లో ఉంచుకొని కూడా పూజ చేసుకోవచ్చు. ఇటుకైతే కనుక కేవలం 3 నెలలే అని చెప్తున్నారు. మట్టి అయితే ఆల్మోస్ట్ 1 సంవత్సరం పాటు ఉంచుకొని కూడా మనము పూజించుకోవచ్చంట. మనం ఏంటంటే ఇల్లు కొనుక్కోవాలనుకుంటున్నా ఏమన్నా భూమి కొనుక్కోవాలనుకుంటున్నా కూడా ఏంటంటే మనకి ఈ పూజ చేయించుకొని ఇక్కడి నుంచి తీసుకొని వెళితే మట్టిని కానీ ఇటుకను కానీ ఖచ్చితంగా మన ఇంటి కళ నెరవేరుతుందని చెప్తున్నారు. సో ఇంకా నేనైతే దేవస్థానం లోపలికైతే వెళ్ళలేదు, ఇప్పుడే వెళ్ళబోతూ ఉన్నాను. అక్కడికి వెళ్ళి పూజారి గారిని కంప్లీట్గా ఈ టెంపుల్ యొక్క హిస్టరీ ఏంటో కనుక్కొని నేను మీకు పూర్తి చరిత్రతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. ఆలయ చరిత్ర. భూవరాహస్వామి ఆలయం మైసూరు. మైసూరు సమీపంలో భూవరాహస్వామి ఆలయం ఉంది. ఇది విష్ణువు యొక్క 3వ అవతారానికి అంకితము చేయబడిన ఈ ఆలయం కర్ణాటకలోని మైసూరు సమీపంలోని కల్వల్లి అనే ఒక చిన్న గ్రామంలో ఉంది. ఈ ఆలయం హేమావతి నది ఒడ్డున ఆహ్లాదకరమైన వాతావరణంలో మనకి కనువిందు చేస్తుంది. ఈ ఆలయం
విష్ణువు యొక్క 3వ అవతారం అయిన వరాహస్వామికి అంకితము చేయబడిన ఆలయం. ఇక్కడ స్వామివారి విగ్రహం 18 అడుగుల ఎత్తు కలిగి మరియు బూడిద రంగులో మనకు కనువిందు చేస్తూ స్వామివారు దర్శనం ఇస్తారు. అలాగే ఇక్కడ స్వామివారు భూదేవి అమ్మవారిని తన ఎడమ తొడ మీద కూర్చోపెట్టుకొని కనిపిస్తారు. ఇక్కడ ప్రధాన విగ్రహం అయిన వరాహస్వామి వారి క్రింద హనుమంతుని విగ్రహం కూడా చెక్కబడి ఉందని వినికిడి. అలాగే ఇక్కడ స్వామివారి ఆలయం మరియు స్వామివారి విగ్రహంకి అపారమైన శక్తులు ఉన్నాయని నమ్ముతారు. ఇక్కడ స్వామివారు అమ్మవారిపై చెయ్యి వేసి శంఖము పట్టుకొని ఉంటారు. అలాగే విగ్రహం వెనుక భాగంలో సుదర్శన చక్రం కూడా చెక్కబడి ఉంటుంది. మరియు స్వామివారి దిగువ ఎడమ చెయ్యి భూదేవి అమ్మవారిని కౌగిలించుకొని ఉంటుంది. అలాగే కుడి చెయ్యి అభయహస్త ముద్రలో మనకు దర్శనమిస్తుంది ఇక్కడ స్వామివారి విగ్రహం. భూవరాహస్వామి ఆలయం పక్కనే హేమావతి నది ప్రవహిస్తూ ఉంది. దీనిలో బలమైన అంతర్ప్రవాహాలు ఉన్నాయని, కాబట్టి ఈ నదిలో ఈత కొట్టడం సాధ్యం కాదని స్థానికుల వినకడి. వర్షాకాలంలో ఈ నీరు ఆలయ గోడల్ని తాకుతుందట. ఏప్రిల్ లేదా మే నెలలో నీరు తగ్గుముఖం పట్టిన తరువాత ఇక్కడ వార్షిక ఉత్సవము మరియు వరాహ జయంతిని జరుపుకుంటారట. దీనికి సమీప ప్రాంతాలలో ఉన్న భక్తులు లక్షల కొలది ఈ ఉత్సవాల్లో పాల్గొంటారట. వరాహ స్వామివారి ఆలయ చరిత్ర. భూవరాహ స్వామివారి ఆలయము 2500 సంవత్సరాలకు పైగా పురాతనమైనదని ఇక్కడ చెబుతారు. గొప్ప ఋషి అయిన గౌతముడు ఈ ఆలయములో తపస్సు చేశారని కూడా నమ్ముతారు. అందుకే స్థానికులు ఈ ఆలయానికి ఎంతో ప్రాముఖ్యతను ఇస్తారు. ఈ ఆలయం వెనుక వీరబల్లాల రాజు గురించి కూడా ఒక పురాణ కథ ఉంది. రాజు వేటాడేటప్పుడు అడవిలో తప్పిపోయాడట. ఒక చెట్టు కింద విశ్రాంతి తీసుకుంటూ ఉన్నాడట. అప్పుడు విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు అతను ఒక వింత సంఘటన గమనించాడట. ఒక కుక్క కుందేలును వెంబడించడం చూశాడట. మరియు ఒక నిర్దిష్ట ప్రదేశానికి చేరుకున్న తర్వాత ఆ కుందేలు కుక్కను వెంబడించడం చూశాడట. దీనితో ఆ రాజు ఆ ప్రదేశానికి చేరుకొని ఈ ప్రదేశంలో ఏయో మాయా శక్తులు ఉన్నాయని నమ్మి మరియు అతను ఆ ప్రదేశాన్ని తవ్వి చూడటం ప్రారంభించాడట. అలా తవ్వగా భూమి పొరల క్రింద దాగి ఉన్న ఒక వరాహ స్వామివారి విగ్రహాన్ని బయటకు తీశారట ఈ రాజు. ఈ సంఘటన తరువాత స్వామివారి బయటికి తీసి ఒక ఆలయాన్ని నిర్మించి ప్రతిరోజు కూడా ప్రార్థనలు పూజలు చేయటం స్వామివారికి ప్రారంభించారట. ఇది మన ఈ ఆలయ చరిత్ర. మరి ఇక్కడి నుంచి వచ్చేసి నేను చూపిస్తున్నాను కదండి, ఇవన్నీ కూడా స్వామివారికి మనం ఏమన్నా సేవలు చేయించాలి అనుకుంటే ఇదంతా కూడా లిస్ట్ అన్నమాట. మొత్తం ఇదంతా కూడా లిస్టు. అండ్ ఇక్కడ చూసారు కదా స్వామివారి కూర్చొని ఉన్నారు. పక్కన స్వామివారి ఎడమ తొడ మీద అమ్మవారు కూర్చొని ఉన్నారు కదండి. అక్కడ బ్లాక్ కలర్లో ఒక కవర్ ఉంది చూడండి, అది మనము భూమికి పూజ చేసుకోవాలనుకుంటే మట్టి తీసుకెళ్తాం కదా, అది అక్కడ స్వామివారి దగ్గర పెట్టి చక్కగా మనకి పూజ చేసి ఇస్తారనమాట. ఇచ్చిన తర్వాత దానిని తీసుకొని వెళ్ళి మనం ఏమన్నా భూమి కొనుక్కోవాలనుకుంటున్నా, ఒకవేళ ఆల్రెడీ భూమి కొనుక్కొని ఉన్న ఆ స్థలంలో అయితే మనం వేసుకోవచ్చు అనమాట. అండ్ ఇక్కడ కనిపిస్తున్న రాళ్ళు ఉన్నాయి కదండి, ఇప్పుడు ఆలయాన్ని అయితే పునర్నిర్మిస్తున్నారనమాట. అంటే చాలా పెద్ద ఆలయం కట్టాలని నిర్ణయించుకున్నారు. 2500 సంవత్సరాల నుంచి చాలా చిన్న ఆలయం అయితే ఉండేదటండి. కానీ ఇప్పుడు ఏంటంటే అందరూ స్థానికులు, ప్రజలు, అలాగే గవర్నమెంట్ అందరూ కలిసి చాలా పెద్ద ఆలయం కట్టాలని నిర్ణయించుకున్నారట. మేమైతే ఇక వరాహస్వామి వారి దర్శనం పూర్తి చేసుకొని మైసూర్కి అయితే బయలుదేరామండి. అలా బయలుదేరుతున్నప్పుడు చూసారు కదా చక్కటి డ్యామ్ గేట్స్ అయితే ఓపెన్ చేశారు. మైసూర్ డ్యామ్ తెలుసు కదండి అందరికీ. ఆ డ్యామ్ గేట్స్ అయితే ఓపెన్ చేశారనమాట. ఎందుకంటే ఇప్పుడు మైసూర్లో, బెంగళూరులో వర్షాలు చాలా ఎక్కువగా ఉన్నాయి కదండి. డ్యామ్ ఓపెన్ చేయటం వల్ల ఎంత అందమైన వాటర్ ఫాల్స్ లాగా ఇదంతా కూడా చూడటానికి మాకు వీలు కుదిరింది. నాతో వచ్చిన డ్రైవరు దాదాపు 5-6 సంవత్సరాల నుంచి మైసూర్ ట్రావెల్ చేస్తున్నాడు. అతనిది మైసూరే అయినా ఇంతవరకు గేట్లు ఇలా ఎత్తినప్పుడైతే ఎప్పుడు చూడలేదంటండి. అసలు ఎంత బాగుందో చూడండి, చాలా 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 బాగుంది. నాకైతే ఫుల్ ఖుషి అయిపోయింది అసలు. అండ్ ఆ గేట్స్ అంతా లిఫ్ట్ చేయటం వల్ల చక్కగా నది మొత్తం
మొత్తం ప్రవహిస్తున్నమాట, ఫుల్ వాటర్తో ఉన్నాయన్నమాట. అండ్ ఇక్కడి నుంచి మేము డైరెక్ట్గా అయితే మైసూరు హోటల్కి అయితే వెళ్ళిపోతున్నామండి. ఇప్పుడు ఇంకా ఇదిగోండి మాటల్లో మేమైతే హోటల్కి రానే వచ్చాము. ఇదైతే హోటల్ ఎంట్రన్స్ అనమాట. ఎందుకంటే నేను అన్నాను కదండి, ఒక 5-5:30 లోపలే చక్కగా మేమైతే హోటల్కి రీచ్ అయిపోతామని చెప్పాం కదా. హ్యాపీగా అయితే హోటల్కి వచ్చేసామండి. ఎందుకంటే మేము యాక్చువల్గా అయితే ఇక్కడ ఇది ఫినిష్ చేసేసుకొని, అంటే వరాహస్వామిని, ఆ తర్వాత మైసూరు అమ్మవారి టెంపుల్ కూడా కవర్ చేద్దాం అనుకున్నాము. కానీ చాలా టైర్డ్ అయిపోయానండి. సరే హోటల్కి వచ్చి కొంచెం రెస్ట్ తీసుకొని వెళదాము అని చెప్పేసి నేనైతే హోటల్కి వచ్చాను. హోటల్ అయితే నేను తీసుకుంది రియో మెరిడియన్ హోటల్ అనమాట, మైసూర్లో. హోటల్ అయితే కింద చాలా బాగుంది. అలాగే రాగానే రిసీవింగ్ కానీ అండ్ చెక్ ఇన్ కానీ చాలా స్మూత్గా జరిగాయి. చక్కటి జ్యూస్ తోటి, చల్లటి జ్యూస్ తోటి అయితే వెల్కమింగ్ పలికారనమాట. అండ్ చెక్ ఇన్ ప్రాసెస్ కూడా చాలా ప్రశాంతంగా హ్యాపీగా జరిగిపోయింది, ఏమీ హడావుడి లేకుండా. వెళ్ళేసరికి ఆల్రెడీ రూమ్ అంతా కూడా నీట్గా అయితే రెడీ చేసి పెట్టారు. నేనైతే కనుక ఈ రూమ్ తీసుకున్నాను. చూడండి, రూమ్ అయితే చాలా చాలా బాగుంది. అంటే నాకు ఈ రూమ్ కాస్ట్ వచ్చేసి 3,900 4,000 ఎంతో పడిందండి, కరెక్ట్గా గుర్తులేదు. అండ్ ఇంక్లూడింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే. సో రూమ్ అయితే చాలా బాగుంది, ప్రశాంతంగా ఉంది రూమ్ అయితే. అండ్ మనకి లోపల ఫ్రిడ్జ్ ఇచ్చారు. ఆ తర్వాత వచ్చేసి బాల్కనీ ఉందేమో అని జస్ట్ విండో ఓపెన్ చేసి చూశాను, కానీ లేదు. సో నేనైతే ముందు కొంచెం రెస్ట్ తీసుకొని మేము మళ్ళీ. సో ఫ్రెండ్స్, ఫైనల్గా అయితే మనము టోటల్గా ఫస్ట్ రోజు వచ్చేసి 3 గుడులు, అంటే ఫస్ట్ వచ్చేసి మనకి శ్రీరంగపట్టణము, ఆ తర్వాత వేణుగోపాల స్వామి టెంపుల్, తర్వాత భూలక్ష్మీ వరాహస్వామి దేవస్థానము, ఈ 3 కవర్ అయిపోయి మేమైతే మైసూర్కి వచ్చేసేవండి. ఎందుకంటే మధ్యాహ్నం లంచ్ కూడా చేయలేదు, చాలా చాలా టైర్డ్ అయిపోయారు పిల్లలు కానీ నేను కానీ కూడా. సో ఇంకా ఎందుకులే అని చెప్పేసేసి మాకు వచ్చేసేసి అంటే భూవరాహస్వామి దేవస్థానం నుంచి మాకు రూమ్కి వచ్చేసేసి జస్ట్ ఒక 45 మినిట్స్ చూపిస్తూ ఉన్నిందనమాట మైసూర్కి. సో మేమేమనుకున్నామంటే ఫస్ట్ ఒకసారి చెక్ ఇన్ అయిపోయి 1 గంట 2 గంటలు రెస్ట్ తీసుకున్నాక తర్వాత కావాలంటే ఇంకేమైనా కవర్ చేద్దాం అనుకున్నాం అనమాట. సో టోటల్గా అయితే 3 టెంపుల్స్ కూడా చాలా 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 బాగా దర్శనమైందండి. అంత విఐపి బ్రేక్ దర్శనం అయినట్టు అయిపోయిందనమాట, చాలా బాగా దర్శనమైంది. అండ్ భూవరాహస్వామి దేవస్థానం కూడా అయితే అద్భుతంగా ఉందండి. టెంపుల్ అయితే మాత్రం ఎవరైనా రావాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా రండి టెంపుల్కి మాత్రం. అండ్ టెంపుల్ హిస్టరీ అంతా కూడా నేను తర్వాత మీకు చెప్తాను. అంటే ఒక్కొక్క టెంపుల్ వ్లాగ్ మనము చూపిస్తున్నప్పుడు అప్పుడు నేను హిస్టరీ చెప్పుకుంటూ వస్తాను. అండ్ ఇంకొకటి ఏంటంటే, రేపొద్దున యాక్చువల్గా చాముండేశ్వరమ్మ దేవస్థానంకి వెళ్దాం అనుకున్నాం అనమాట. కానీ సండే కాబట్టి హెవీ క్రౌడ్ ఉంటుంది అని చెప్తున్నారు. ఇంకా అందుకని చెప్పేసి మాకు ఇప్పుడు ఆల్రెడీ అమ్మవారి టెంపుల్ క్లోజ్ చేసి ఉంటుంది 7:30 వరకు. 7:30కి మళ్ళీ ఓపెన్ చేసి నైట్ 9 వరకు ఉంటుంది. కాబట్టి ఇప్పుడు 7:30కి మేము స్టార్ట్ అయిపోయి అమ్మవారి దేవస్థానం కూడా ఈరోజు అంటే టోటల్గా 4 కవర్ చేద్దాం అనుకుంటున్నాం. ఈరోజు అంటే అమ్మవారి దేవస్థానం కూడా అయిపోతే ఇంకా టోటల్గా మనకి 4 టెంపుల్స్ కవర్ అయిపోయినట్టు. అండ్ రేపొద్దున అంటే సండే రేపొద్దున హిమవత్ వేణుగోపాల స్వామి టెంపుల్ మైసూర్ నుంచి 2 hours ఉంది మనకి. అండ్ ఆ తర్వాత వచ్చేసి రిటర్న్ వచ్చేటప్పుడు నంజన్గూడు వచ్చేసి శివ టెంపుల్, అది కూడా చాలా చాలా ఫేమస్ టెంపుల్ అండి అది కూడా. అండ్ ఆ తర్వాత వచ్చేసి మనం గోయింగ్ బ్యాక్ టు ద బెంగళూరు అనుకుంటే వచ్చేసి మనకి సోమేశ్వర టెంపుల్ ఒకటి ఉందన్నమాట, సోమనాథపుర టెంపుల్ ఒకటి ఉందన్నమాట. యాక్చువల్గా నాకు 3 days పడుతుంది అనుకున్నాను అనమాట. అంటే సాటర్డే సండే మండే పడుతుంది అనుకున్నాను. కానీ రేపు రాత్రికే హ్యాపీగా అయితే మనం ఇంటికి వెళ్ళిపోవచ్చు. భూవరాహస్వామి వారి దేవస్థానం హిస్టరీ మొత్తం మీకు నేను చెప్పేటప్పుడు టెంపుల్ చూపిస్తే చెప్తానండి. అన్ని టెంపుల్స్ కూడా అలానే చేస్తాను. ఎక్కడన్నా నాకు వీడియో షార్టేజ్ అయితే కనుక నేను డైరెక్ట్గా వచ్చి మీకు కంప్లీట్ టెంపుల్స్ అయితే మాత్రం కంప్లీట్ హిస్టరీ అయితే మీకు చెప్తానమాట. సో ఇప్పుడు మనము ఫ్రెష్ అయిపోయి నెక్స్ట్ మన టెంపుల్ వచ్చేసేసి చాముండేశ్వరమ్మ టెంపుల్ మైసూరు.